అల్లాహ్ తాలా అంటున్నాడు, అన్ఫిక్ యా ఇబ్నే ఆదం అన్ఫిక్ అలైక్, నువ్వు నా కోసం ఖర్చు చేయి ఆదం కుమారా, నేను నీ కోసం ఖర్చు చేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేస్తారో వారి కోసం ప్రతిరోజు ఉదయం పూట దిగే దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. ఏమని దువా చేస్తూ ఉంటారంటే, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారో వారి కోసం అల్లాహ్ ఇతని సంపదలో మరింత వృద్ధిని ప్రసాదించు అని దువా చేస్తూ ఉంటారు. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయరో, పిసినారితనాన్ని వహిస్తారో వారి సంపద నశించిపోవాలని దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ ఉంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే మనం దైవ దూతలచే ఆశీర్వదించబడతాము. వారి దువాలలో మేలును మనం పొందుతాము. మనం గనక పిసినారితనంతో ఉన్నట్లయితే గనక ఆ దైవదూతల కీడే మనకు కొట్టుకుంటుంది. ఆ దైవదూతల యొక్క దువా శాపమే మనకు తగులుతుంది సోదరులారా. కావున చాలా మంది అందుకే హాస్పిటల్కు పోయేది లక్షలు పోస్తానే ఉంటాది, అయినా కూడా చూపించుకుంటానే ఉంటారు. ఎన్నో చోట్ల ఆస్తులు పోగొట్టుకుంటా ఉంటారు, ఎన్నో చోట్ల పెట్టుబడులు పెట్టి నష్టపోతా ఉంటారు. అలా పోతే మనకి ఏమి ఇబ్బంది లేదు, కానీ అల్లాహ్ మార్గంలో మాత్రం తీయడానికి చేతులు రావు. ఇది ఏ పాటి విశ్వాసం? కావున